ఓం గుణాశ్రయాయే నమః, ఓం గుణమధ్యాయే నమః, ఓం గుణత్రయ వివర్జితాయే నమః. ఈ 3 నామాలలో అమ్మవారి గుణాలను ఆశ్రయించేదానిగా, గుణాలే ప్రధానమైన దానిగా, గుణాలను వర్జించినట్లుగా తెలియచేస్తూ అట్టి శ్రీమాతకు నమస్కారంలో అంటున్నాం. ఇంకా ఆలోచిస్తే నిర్గుణ అంటున్నాం, గుణాతీత అంటున్నాం. అసలు గుణాలు అంటే అనేక రకాలు, సత్వరజస్తమో గుణాలు. ఇంకా ఆలోచిస్తే త్రిగుణాత్మిక అన్న అమ్మవారిని ఇక్కడ మనం ఆపాదించినట్లయితే అమ్మవారే గుణాలకు అధినేత్రి, అమ్మవారే గుణాలకు అతీతం. ఆ పరబ్రహ్మతత్వ స్వరూపిణి అయిన దుర్గమ్మ సకల చరాచర జగత్తు సృష్టించి పాలించి లయం చేసే త్రిగుణాత్మిక. సృష్టి స్థితి లయాలు అనే త్రిగుణాలు తన నుండి వెలువడిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే జరిపించి వీటికి తను మాత్రం అతీతంగా ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. అట్టి అమ్మను ఆరాధించే మనం కూడా ఈ జన్మ మృత్యు చక్ర భ్రమణంలో చిక్కుకోకుండా ఉండేందుకు అమ్మ పాదాలను ఆశ్రయిద్దాం, అమ్మ పాదాలలో లయమైపోదాం. శ్రీమాత్రే నమః.